అమ్మేమో ఒక దిల్ పసంద్ తెచ్చింది తమ్ముడిని మిమ్మల్ని తినమని చెప్పి. సో దిల్ పసంద్ బేకరీలో ఉంటది కదా, బేకరీ షాప్ వాడు ఏం చేస్తాడు, ఒక దిల్ పసంద్ ని 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసి ఇస్తాడనమాట. అమ్మ తీసుకొచ్చి నువ్వు తమ్ముడు చేసుకోండమ్మా అని చెప్పి చెప్పింది. అప్పుడు మీరు ఏం చేశారు, ఒక దిల్ పసంద్ ఉంది కదా, ఇలా దిల్ పసంద్ రౌండ్ గానే కదా ఉంటుంది, దిల్ పసంద్ ని వాళ్ళు ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇక్కడ 4 కాదు, మీకు నచ్చిన పార్ట్స్ మీరు డివైడ్ చేయొచ్చు, కానీ అన్ని కూడా ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలన్నమాట. అయితే అక్కడ ఏం చేశారు మీరు, ఇది మీ తమ్ముడికి ఇచ్చారు. అయితే అమ్మ తెచ్చింది కదా అని చెప్పి ఈ పార్ట్ ని మీ అమ్మగారికి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా 2 ఉండిపోయాయి కదా, ఆ 2 పీసులు కూడా మీరు ఏం చేశారు, మీరు తినేశారనమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్ని దిల్ పసంద్ తీసుకున్నాం, ఒకటే తీసుకున్నాం. దాన్నే ఓల్ అంటే మొత్తం, అంటే ఇక్కడ ఓల్ అంటే ఒకటి అవ్వచ్చు, లేదా ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు, ఇంకా ఎక్కువ గ్రూప్ కూడా అవ్వచ్చు. సో మనం తీసుకున్న మొత్తంలో అంటే ఒక ఓల్ లో మనం తీసుకునే పార్ట్, మనం తిన్న పార్ట్ లేదా మనం సెలెక్ట్ చేసుకున్న పార్ట్ ని ఏమంటామంటే న్యూమరికల్ గా ఫ్రాక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తాం, 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఈ 4 లో ఈ ఒక్క పార్ట్ ఏమవుతుందంటే 1/4. అంటే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసామో అది కింద రాయాలి, అదే మనం ఎన్ని తీసుకున్నామో అది పైన రాయాలి. ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా ఏమైంది, మొత్తం 4 ఈక్వల్ పార్ట్స్ కదా, సో by4 వేసాం. ఒకటే ఇచ్చాం కాబట్టి పైన 1 తీసుకున్నాం, మిగతా 2 ఏం చేస్తాం, మనం తినేస్తాం. సో తిన్న పార్ట్స్ ఏమైంది 2/4. వీటినే మనం ఫ్రాక్షన్స్ అని అంటాం అన్నమాట. అంటే ద పార్ట్ ఆఫ్ ఏ బోల్ అంటే మనం తీసుకున్న మొత్తంలో, అంటే అది ఒకటి అవ్వచ్చు లేదా ఒక గ్రూప్ అవ్వచ్చు, అందులో మనం మళ్ళీ సెపరేట్ చేస్తాం కదా, ఇలా 3కి 4కి అని చెప్పి పంచుతాం కదా, అక్కడ ఒకరికి పంచిన పార్ట్ నే మనం ఫ్రాక్షన్ అని చెప్పి అంటాం అన్నమాట. అయితే ఈ ఫ్రాక్షన్స్ అనేవి కూడా మనకి ఏ ఫామ్ లో ఉంటాయి, A/B ఫామ్ లో ఉంటాయి. ఇక్కడ ఏని న్యూమరేటర్ అంటాం, ఏమిని న్యూమరేటర్, అండ్ అలాగే బిని ఏమని పిలుస్తామంటే డినామినేటర్.